ఒకసారి దేవుని విశ్వాసులరా మా తాతయ్య గారి దగ్గరికి ఒక బాగా బలమైన వ్యాపారం చేసే ఒక వ్యక్తి వచ్చారు. నేను లక్షల్లో వ్యాపారం చేసేవాడినండి, దేవుని నమ్ముకున్నాను. నేను దేవుని నమ్ముకున్నాక కోట్లలో వ్యాపారం చేయడం మొదలుపెట్టాను. నాకు దేవుడు ఆశీర్వదించాడు, నా కుటుంబాన్ని దీవించాడు, నాకు నెమ్మదినిచ్చాడు, నాకు శాంతినిచ్చాడు. ఇప్పుడు కొత్త వ్యాపారం పెడుతున్నాను. నేను కొత్త వ్యాపారం పెడుతున్నా. వ్యాపారాన్ని ఓపెన్ చేయాలి, కొత్త వ్యాపారం పెడుతున్నాను. నాకు ముహూర్తం చెప్పండి, ఏ రోజు ఆ రోజు నేను ఓపెన్ చేసుకుంటాను అని మా తాతయ్య గారి దగ్గరికి ప్రార్థన చేయించుకుని ముహూర్తం కోసం వచ్చారు. అదే గది దేవుని విశ్వాసులరా, ఆ సమయంలో జానయ్య గారు చెప్పిన మాట ఏంటంటే, బాబు వారానికి ఎన్ని రోజులు? 7 రోజులు. 7 రోజుల్లో దేవునిది ఎన్ని రోజులు అమ్మా? వారంలో ఎన్ని? 1. ఏ రోజు అది? ఆదివారం, విశ్రాంతి దినం. విశ్రాంతి దినాన్ని దేవునికి ఇచ్చేసి, విశ్రాంతి దినాన్ని దేవునికి నువ్వు అప్పచెప్పేసి, ఆ దినం విశ్రాంతి దినాన్ని దేవుణ్ణి ఆరాధించి మిగిలిన 6 రోజుల్లో ఏ రోజైనా నువ్వు ఓపెన్ చేసుకోమన్నా. ఏ రోజైనా ఓపెన్ చేసుకో. 6 రోజులు ఎవరి ద్వారా వచ్చినవి మనకి అమ్మా? మనం అంటాం కదా, ఒక పుట్టినరోజు జరుపుకుంటే ఏ కిరీటం అంటాం? దయా. ప్రతిరోజు దయా. దేవుని విశ్వాసులుగా ప్రతిరోజు దయా కిరీటమే. దేవుని దయ, ఆ దయ లేనిదే దేవుని విశ్వాసులుగా దేవుడిచ్చిన సమయం ఇది. ఈ రోజు మంచి గడియలు, ఈ రోజు చెడ్డ గడియలు అని దేవుడు చెడ్డ గడియలు కూడా తయారు చేస్తాడా? ఈరోజు మానవుడు ఏం చేస్తున్నాడంటే, దేవుని విశ్వాసులుగా తన స్వలాభాని కోసం. ఒకసారి ఒక పెద్ద ఆయన ఒక ఇల్లు కట్టించాడంట. చాలా అంటే అన్ని పుస్తకాలు చూసి, అన్ని పుస్తకాలకు అనుగుణంగా ఒక ఇల్లు కట్టించాడంట. 15 సంవత్సరాలు అయింది. 15 సంవత్సరాలు అయిన తర్వాత మళ్ళా పుస్తకాలు తిరిగేస్తే పుస్తకాలే మారిపోయినాయి అంట. ఇప్పుడు ఇల్లు కూడా మార్చేయాలంట. అంటే ఏమైంది? 15 సంవత్సరాల క్రితం ఒక శాస్త్రం, ఇప్పుడు ఒక శాస్త్రం. దేవునిది దేవునికి ఇచ్చి, దేవుని నిబంధనను పాటించి, దేవుని విశ్వాసులారా, నువ్వు ఏ పని చేసినా అతడు తలపెట్టి చేయ యత్నించు. నెల్ల పనులు ఆయన ఏం చేస్తాడు చెప్పండి? ఆయన సఫలపరుస్తాడు. ఆయన దేవునికి స్తోత్ర, హల్లెలూయా. ఆయన సఫలపరిచిన దేవుడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు మనిషి, దేవుని విశ్వాసులరా, మనిషిలో పిచ్చి పరాకాష్ఠకు వెళ్ళి పిల్లలను పుట్టేటప్పుడు కూడా ముహూర్తాలు చూసి ఏం చేస్తున్నారు? సిజేరియన్ ఆపరేషన్. ఏంటి? పిల్లలు పుట్టేవారిని కూడా ముహూర్తం చూసి ఈ టైంకి బయటికి రావాలి. దేవుని విశ్వాసులరా, వేరే దేశాల్లో అలా చూడకుండానే చేస్తున్నారుగా. మరి అక్కడ జరుగుతున్నాయిగా. ఎందుకు జరుగుతాయి? అతడు తలపెట్టి చేయ యత్నించు సమస్త పనులు జరగాలంటే యెహోవా ధర్మశాస్త్రమును ధ్యానించి దాన్ని అనుసరించువాడు ధన్యుడు. దేవుని విశ్వాసులరా, ఇది దేవుని మాటగా, బైబిల్ మాటగా, దేవుని సేవకునిగా బలంగా నేను ధైర్యంగా చెప్పగలుగుతూ ఉన్నవాడునై ఉన్నాను. దేవునికి స్తోత్ర, హల్లెలూయా.